నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తి చూపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏదైనా జనజాతర జరుగుతోందా అన్నట్లుగా జనం పోటెత్తారు. రాష్ట్రం నుంచి వెళ్లి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొట్టకూటి కోసం పనులు చేసుకుంటున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ తండోపతండాలుగా తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు 10 లక్షల మంది ఏపీకి వచ్చి తమ తమ స్వగ్రామాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారంటే రాష్ట్రం పట్ల వారెంత అక్కరతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి పనిగట్టుకుని మరీ వచ్చి ఓటు వేసిన వారిలో 98% మంది కూటమికే ఓటు వేశారని మీడియా పేర్కొంది. పరిశీలకులు విశ్లేషించారు. అసలు అన్ని లక్షల మంది ఓటు వేయడానికి గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తితో, పట్టుదలతో తమ స్వరాష్ట్రం ఆంధ్రకు ఎందుకు తరలివచ్చారు? జరుగుతున్నది సార్వత్రిక ఎన్నికలు. ఏపీలో అసెంబ్లీకి కూడా జరిగాయనుకోండి, అది వేరే విషయం. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులకు అక్కడ కూడా ఓటు హక్కు ఉంది. 2 చోట్ల ఉండడం కరెక్ట్ కాదు. అయినా అలా ఓటు ఉన్నవారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొల్లలు. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏమిటంటే, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ స్థిరపడిన ఆంధ్రులు అక్కడే ఓటు వేయొచ్చు. కానీ హైదరాబాద్లో లేదా తెలంగాణలో మరో చోటు ఓటు ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఓటు వేయకుండా, ఎండను, రద్దీని లెక్క చేయకుండా వ్యయ ప్రయాసాల కోర్చి ఏపీ వచ్చి మరీ ఓటు వేశారంటే ఏమనుకోవాలి? జగన్ 5 ఏళ్ల పాలనలో సంక్షేమం పేరిట పప్పు బెల్లాలకు సరిపోయేలా సొమ్ములు పంచారే తప్ప జరిగిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు, ఉద్యోగాలు లేవు, వ్యవసాయం పడకేసింది, నిర్మాణ రంగం నిర్వీర్యమైపోయింది, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. దీంతో రాష్ట్రం నుంచి వలసలు పెరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇంకా దేశం విడిచి పొట్ట చేత పట్టుకుని ఉన్న ఊరుకు, కన్నవారికి దూరమై ఎవరి స్థాయిలో వారు ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశతో కష్టమైన, భరించలేని వ్యయమైన రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి అన్న ఒకే ఒక్క ఆశయంతో, ఆకాంక్షతో, సంకల్పంతో అన్ని లక్షల మంది ఆంధ్రకు తరలి వచ్చి మరీ ఓటు వేశారు. ఇంత చెప్పుకున్న తర్వాత కూడా ఏపీలో ఓట్ల వెల్లువతో ఎవరికి దెబ్బ పడిందన్నది ప్రత్యేకంగా చెప్పాలా? ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.